త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వస్తుందనే వార్తల నేపథ్యంలో అటు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కంటెస్టెడ్ లీడర్ల వర్గాలు యాక్టివ్ అయ్యాయి. అన్ని పార్టీ టికెట్లు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్లు ఏంటంటే పార్టీ మారిన లీడర్లు ఉన్నారు కదా, ఈ లీడర్లు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ వర్గానికే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. అంత ముందుకే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి జెండా మోస్టర్లు ఉన్నారు కదా, ఓడిపోయినా సరే అగో వాళ్ళు మా వర్గానికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ వీళ్ళు కొట్లాటల అవతల బీఆర్ఎస్ గెలుతుందా అని చెప్పేసి ఇప్పుడు స్వయంగా మీనాక్షి నటరాజన్ గారే ఆ పంచాయతీ పెద్దగా ఆ పంచాయతీలను పరిష్కరించేందుకు త్వరలోనే ఇటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలను ఇటు గెలిచిన ఎమ్మెల్యేలను కూసబెట్టి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇక నువ్వు నేను కొట్టుకుంటే అవతల ఎత్తుకపోతాడు అన్నట్టు మనం మంచిగా ఉండాలని ఇప్పుడు శేషంగన్పూర్ ఉంది. శేషంగన్పూర్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచిరు? కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు? సింగపురం ఇందిరా గారు నిలబడ్డారు. ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెసే, తర్వాత ఇందిరా గారు కాంగ్రెసే. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆ దొమ్మటి సాంబయ్య అంట ఆయన ఉన్నాడు, ఆయన ఎంపీ టికెట్ కోసం చాలా కొట్లాడిండు, ఈయన ఎత్తుకపోయిండు, వాళ్ళ బిడ్డకిచ్చుకున్నాడు కడియం శ్రీహరి గారు. సో ఇట్లా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళ నమ్ముకున్న కింద స్థాయి క్యాడర్ ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా టికెట్లు ఇప్పించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చే కడియం శ్రీహరి గారు పెత్తనం చేస్తుంటే, మళ్ళీ వచ్చి కడియం శ్రీహరి గారే వాళ్ళ వర్గానికే టికెట్లు ఇప్పించుకుంటుంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకొని నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? పాప సింగపురం ఇందిరా గారు అయితే 3 సార్లు ఓడిపోయినారు, అయినా కూడా ఎక్కడ కూడా పార్టీ మారలే. గది కదా కమిట్మెంటు, గది కదా పార్టీకి కావాల్సింది. గెలిపోవటం సహజం, కానీ పార్టీ వైపు నిలబడ్డోళ్ళు ఎవరు? తెలంగాణ ఉద్యమం కాలంలోనే తెలంగాణ అంతా గెలుస్తుంది, తెలంగాణ గులాబీ జెండా మొత్తం ఊపుతున్న సమయంలోనే అయినా కూడా పార్టీ తరఫున నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటారు. ఇక వీళ్ళ పంచాయతీ పరిష్కరించుకునేటట్టుగా మీనాక్షి నటరాజన్ గారు దిగినటువంటి పరిస్థితి.